ప్రైజ్ ది లార్డ్. నీ ఎదుట ఉన్న పరిస్థితుల్ని జయించడానికి నీ బలం సరిపోదు, నీ శక్తి సరిపోదు అని కృంగిపోతూ ఉన్నావా? నిశ్చయంగా ప్రభు నీతో వాగ్దానం చేస్తున్నాడు. 29వ కీర్తన 11వ వచనం చూసినట్లయితే, యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించునని. నిశ్చయంగా ప్రియదేవుని బిడ్డ, దేవుడు తన ప్రజలకు బలాన్ని కలుగజేసే దేవుడు. బలహీనులకు బలాభివృద్ధిని ఇస్తాడు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకెగురుతారని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. నిశ్చయంగా ధైర్యం కలిగి ఉండండి. దేవుని అందు నిరీక్షణతో, దేవుని అందు విశ్వాసంతో మీరు చేస్తున్న ప్రతి ప్రయత్నంలో మీ యొక్క పనిని ప్రారంభించండి. మీ ప్రయత్నాన్ని ప్రారంభించండి. తప్పక దేవుడు మీ ప్రతి ఆలోచన సఫలపరిచి పక్షిరాజు వలె మీరు ఉన్నతమైన స్థితి చేర్చబడినట్లుగా, ఉన్నతమైన దీవెనలు ఆశీర్వాదాలు పొందుకున్నట్లుగా దేవుడు మీకు బలాన్ని ఇవ్వబోతున్నాడు. కాబట్టి మీ యొక్క బలహీనతలు చూస్తూ కృంగిపోయి నిరాశ చెందొద్దు, కానీ ప్రభు యందు విశ్వాసంతో ముందు కొనసాగింపబడండి. ఘన కార్యాలు మీరు చూచుదురు గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.